ఉస్తాద్ ఉస్తాద్ అంటే నేను కాదమ్మా, నన్ను అనద్దు. హ్మ్. ఉస్తాద్ నేను అంటే కాదు పవన్ ఒకడే, కళ్యాణ్‌ది టీజర్ వచ్చింది కదా! ఒకరే, ఆయనే పవరున్న వ్యక్తి అనమాట. రైట్, ఆల్ రైట్. ఎప్పుడొస్తుందా? 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 అరే మామ, నీకోటి చెప్తాను చూడు. ఇంటర్నెట్ అయిపోయింది నా ఫోన్‌లో, అర్జెంట్‌గా ఇయ్యి అని మా వోడు సతాయించిండు అర్ధగంట నుంచి. అరే ఏందిరా అసలు మ్యాటర్ ఏందిరా అని చెప్పిన. ఉస్తాద్ వస్తుందిరా అన్న. ఉస్తాద్ ఎవర్రా? అరే అది తెలవదా నీకు అన్నాడు. అప్పుడు అర్థమైందనమాట. అసలైన ఉస్తాద్ వచ్చిండనమాట. అదే గ్లిమ్స్ వదిలాడు. నేను దాని తర్వాత చూసినా, నాకు వాటెవర్ ఇదంతా పక్కన పెడితే ఆహ్, ఎవరి ఫ్యాన్స్ అయినా కానివ్వండి, గానీ 'పవర్ స్టార్' ఫ్యాన్స్‌కి అందరూ కలిసొస్తారనమాట. ఎందుకంటే ఆయన స్టైలు, ఆయన మాటలు, ఆయన భావం, ఆయన ఒక టాలెంట్, ఆయన ఒక మంచితనం అదంతా కూడా వేరనమాట. అందుకే ఆయన వస్తాదన్నారనమాట. ఈ సినిమా ఒక రాజకీయానికి సంబంధించింది కాదు. ఈ సినిమా ఒక దేనికి సంబంధించింది కాదు గానీ, ఈ సినిమా ఒక మంచి కంటెంట్‌కి సంబంధించింది అనమాట. ఇదే కావచ్చు, ఇంకో వస్తున్న సినిమా ఇంకోటి ఉంది కదా! అది కూడా చాలా కుస్తీ గాని, చాలా అంటే చాలా లొకేషన్‌లో కూడా అంటే చూసినాను చాలా రాము. రోజుల నుంచి పోస్ట్‌పోన్ అవుతున్న డేట్ ఈ రోజున అనౌన్స్ చేశారు కదా! అంటే మేబీ నేనొకటి చెప్పనండి. జనరల్‌గా చెప్పాలంటే ఇప్పటికి ఆయనకి ఎందుకు గ్లిమ్స్ వదిలేనా అనిపిస్తుంది మనసులో. ఎందుకంటే రాజకీయాల ముందు, అంటే ఎలక్షన్స్ ముందు ఇయన్నీ హడావుళ్ళు ఎందుకోరు. ఆడేదో సినిమాలు తీసుకునేవాడు. ఎలక్షన్‌ల ముందు ఇది వదిలి కుర్రోళ్ళని ఇంకా రెచ్చగొట్టాడు అనడం ఎందుకని వదలలేదు. గానీ గ్లిమ్సే వదిలారు. మీకొకటే చెప్తానండి. చి ఒక మనిషికి ఎన్నో రకముల కళలుంటాయి. అలాంటి కళే ఇది. ఆయన ఒక యాక్టర్ కావచ్చు, ఒక మంచి పొలిటీషియన్ కావచ్చు గానీ, ఒక మంచి పొలిటీషియన్‌కి అయితే మీరందరూ సపోర్ట్ చేయాలి. నేను ఎలక్షన్‌ల గురించి ఎందుకు చెప్తున్నానంటే, అయ్య బాబోయ్! నా కొడుకు సావ దెంగుతున్నాడండి వైఎస్ఆర్ జగను. ఆడిని మాత్రం ఈ అంటే ఒక్కసారికి ఇప్పుడు ఈ సినిమా అనేది ఏదైనా పొలిటికల్ లైసెన్స్ కాదండి. కాదు. కానే కాదు. అసల అలాంటి జోనర్ తీసుకోడనమాట. జనరల్‌గా ఎవ్వరైనా పైపైన చిలుకలుంటాయి కదా! వాళ్ళ గురించి చెప్తాడనమాట. గ్లాస్ అనేది ప పగలడమే కాదు, పగిలే కొద్దీ పదునుంటుంది. వాటెవర్ ఏదో డైలాగ్ ఉంది ఇంకా సంథింగ్. నేను ఒక్కసారే చూసినా. మళ్ళీ చూద్దామంటే ఈలోపు మూతి మీద కెమెరా పెట్టారు మీరు. వాటెవర్ ఏదైనా కానివ్వండి, నాకైతే ఒక్కసారి చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందనమాట. క్రేజీ ఉందనమాట. మళ్ళీ చూస్తాను. ఈ గ్లిమ్స్ మీద ఎన్ని గ్లిమ్స్ వస్తాయో చూడండి. అంటే మనకి 'హరిశంకర్' అంటేనే రీమేక్. లాస్ట్ టైమ్ రీమేక్ అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు 'బ్రో' సినిమాతో. ఇప్పుడు వచ్చే రీమేక్ అంటే వర్కౌట్ అవుతదా? వాటెవర్ ఒకటి చెప్తానండి. ఎండ్ ఆఫ్ ద డే హిట్, ఫట్టా అన్నది పక్కన పెడితే జనానికి నచ్చాలి అన్న కాన్సెప్టే ఇప్పుడు ఇది రీమేకే. గానీ అది 'బ్రో' అనేది ఏంటంటే కంప్లీట్‌లీ ఒక జోనర్‌కి సంబంధించింది. ఆ ఏజ్ టు ఏజ్ సంబంధం లేకుండా 'బ్రో' అనేది దేవుడు అయన్నీ మనకు కొంచెం కామిక్‌గా అనిపించింది. ఇది అట్లా కాదు కదా! ఒక పోలీస్ ఆఫీసర్. వాటెవర్ ఇప్పుడు మ్యాన్‌లీగా ఎట్లా పవర్‌ఫుల్‌గా 'గబ్బర్ సింగ్' చూసాం. 'గబ్బర్ సింగ్' ఎట్లుంటది? ఒక ఊపు ఊపేసింది. యమ్మ 25 రోజులు, 30 రోజులకి మా ఊర్లో లైన్ కట్టడమే ఇంత లైన్ ఉందేంట్రా బాబు అనుకున్నాను. 'గబ్బర్ సింగ్' ఇంకా అవ్వలేదన్నారు. అంటే అప్పుడే అంత క్రేజ్ ఉందనమాట. 10 ఇయర్స్ అయిద్దనుకుంటా మేబీ. అయితదా 'గబ్బర్ సింగ్' వచ్చి? 10 ఇయర్స్ అయితుందా? 12 సంవత్సరాలా? 12 సంవత్సరాల నుంచి ఇంకా మరి 'హరీష్ శంకర్' అన్న ఈసారైతే నువ్వు రికార్డులు బ్రేక్ చేయాలన్నమాట. ఎలక్షన్‌లకి సంబంధించింది అదే కాదు. ఇదంతా పక్కన పెట్టండి. ఈ ఒక్క వన్ లైన్ ఆర్డర్‌లో జగన్‌ని ఏసి పడదొబ్బండి. నేను ఒకటే చెప్తాను ఎలక్షన్‌ల గురించి. నీ దండం పెడితే ఉన్నాయి కదా నీ దగ్గర డబ్బులు. ఎలక్షన్‌లో గట్ట మాత్రం మమ్మల్ని సావగొట్టుకు. పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేయి ఒకసారికి సీటు.